కేసులో సుప్రీంకోర్టు విచారించిన కేసులో ఈ 243 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసుకు సంబంధించిన అఫిడవిట్లన్నీ కూడా పోలీసులు సమర్పించారు. దానికి దీనికి సంబంధం లేకుండా ఎట్లుంటుంది? అయినా ఒక సీనియర్ మంత్రిని, సీనియర్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్యేలు వీళ్ళను 9 గంటల పాటు విచారించాల్సిన అవసరం ఏమున్నది? నిజానికి విచారించాల్సింది రేవంత్ రెడ్డి గారిని. నన్ను పోలీసు వాళ్ళు సిట్టు వాళ్ళు విచారించినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి నేను కొంత కంప్లైంట్ ఇచ్చిన. మరి రేవంత్ రెడ్డి గారిని విచారించాలి కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విచారించాలి కదా, పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని విచారించాలి కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారించాలి కదా, ఈడీ ఎవరినైతే పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద రేట్ చేసి ఆయన్ని విచారించాలి కదా, ఈ కుంభకు రోహన్ రెడ్డిని విచారించాలి కదా, గన్ పెట్టి బెదిరించిన డక్కన్ సిమెంట్స్ బెదిరించిన రోహన్ రెడ్డిని విచారించాలి కదా, వీళ్ళ సృజన్ రెడ్డిని విచారించాలి కదా. వీళ్ళందరినీ విచారించకుండా, వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వకుండా మరి ట్యాపింగ్ చట్టబద్ధమే అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి ట్యాపింగ్ తప్పు కాదు అన్న రేవంత్ రెడ్డి ఆయన కూడా విచారించాలి కదా. నిజానికి ఇక్కడ బాధితులు ఎవరు? బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాధితులు కేటీఆర్ గారు, బాధితులు కేసీఆర్ గారు, బాధితులు హరీష్ రావు గారు. ఏ విధంగా మీరు ఆ రోజు ఏమని చెప్పిండ్రు? సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి మీరే సీఎం ఆఫీస్ నుంచి లీకులు ఇచ్చారు పత్రికలకు అన్నిటికీ కూడా. సినిమా తారల ఫోన్లని ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి, ట్యాప్ చేసిందని చెప్పి లీకులు ఇచ్చి మళ్ళీ మీ పోలీసు వాళ్ళే సినిమా తారల ఫోన్లు మేము ట్యాప్ చేయలేదు అని చెప్పిండ్రు. అంటే లేని సంబంధాలు అంటగట్టి వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళందరి రెప్యుటేషన్ను దెబ్బతీసి మీరందరూ కూడా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఇవాళ ముఖ్యమంత్రులు, మీరు ఇవాళ హోంమంత్రులు. ఏ బేసిస్ మీద మీరు ఇవన్నీ చేస్తున్నారు? ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? 2 సంవత్సరాలుగా చిత్రవద చేస్తున్నారు ఈరోజు ప్రజల కోసం పోరాడుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఏ బేసిస్ మీద మీరు కేటీఆర్ గారి పేరు తీసుకొచ్చిండ్రు? ఏ బేసిస్ మీద సినిమా తారలు అని చెప్పిండ్రు? మరి అదే పోలీసు వాళ్ళు అదే సిట్టు సినిమా తారల ఫోన్లు మేము ట్యాప్ చేయలేదు, 600 దాంట్లో లేదు అని చెప్పిండ్రు. అసలు మీరు విచారించాల్సింది ఎవరిని? చివరిగానే ఇదే చెప్తున్నా, మీరు విచారించాల్సింది ఎవరిని? మీరు విచారించాల్సింది ఆనాడు డీజీపీని, మీరు విచారించాల్సింది ఆనాటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను, మీరు విచారించాల్సింది ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ను, మీరు విచారించాల్సింది ఆనాటి చీఫ్ సెక్రటరీని. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధంగా జరుగుతుందన్నప్పుడు 2017లో సుప్రీంకోర్టు రకరకాల మార్గదర్శకాలు ఇచ్చింది. అదేవిధంగా సుప్రీంకోర్టు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997, అదేవిధంగా జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో చాలా స్పష్టంగా మార్గదర్శకాలు ఇచ్చింది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆయన డీజీపీకి రాస్తాడు, నేను ఈ నెంబర్లు ట్యాప్ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి. ఆ డీజీపీ తీసుకుపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ముందర పెడతాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ వాటిని అప్రూవ్ చేసిన తర్వాతనే అవి మానిటరింగ్లోకి వస్తాయి. ఇది చట్ట ప్రకారం జరిగే చర్య. ప్రతి 2 నెలలకు ఒకసారి చీఫ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు, జిఏడి సెక్రటరీ గారు ఈ ముగ్గురు కలిసి ఇవి నిజంగా కరెక్ట్గా జరిగినాయా జరగలేదా, వీటికి పెట్టిన కారణాలు కరెక్టా కాదని మరి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి వాటిని అప్రూవ్ చేస్తారు, లేకపోతే డిసప్రూవ్ చేస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ట్యాపింగ్ చేసిన రికార్డులను ధ్వంసం చేయాలని చట్టమే చెప్తున్నది, ఆ మార్గదర్శకాలే చెప్తున్నాయి. దానికి కూడా కమిటీ ఉంటుంది. కమిటీ ఆధ్వర్యంలోనే ఒక ధ్వంసం చేసే టీంలు తయారు చేస్తారు. ఆ టీం ద్వారానే ఇవన్నీ ధ్వంసం అవుతాయి. ఇవన్నీ ఇప్పుడున్న కమిషనర్ గారికి తెలియదా, డీజీపీ గారికి తెలియదు? వాళ్ళందరూ ఇంటెలిజెన్స్లో పనిచేసినట్లే కదా. నిజంగా ఇవాళ తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ ఒకవేళ దుర్వినియోగం జరిగిందని మీరు అనుకుంటే మీరు ఎగ్జామిన్ చేయాల్సింది ఆనాటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను, ఆనాటి హోమ్ సెక్రటరీని, ఆనాటి చీఫ్ సెక్రటరీని, ఆనాటి డీజీపీ గారిని, ఆనాటి లా సెక్రటరీని, వీళ్ళందరినీ చేయాలి. మీరు వీళ్ళని చేయకుండా ఎలా? ఏమి సంబంధం లేని హరీష్ రావు గారు, ఏమి సంబంధం లేని కేటీఆర్ గారు, వాళ్ళు ఏనాడు హోంశాఖ మంత్రులు కాదు,
ఏమి సంబంధం లేని పొలిటీషియన్స్ అందరినీ చేస్తున్నారు. పొలిటీషియన్స్కు టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదు. టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో సగం మంది పోలీస్ అధికారులకు తెలియదు, తెలవనివ్వకూడదు కూడా. ఇది చట్టం చెప్తుంది, ఇది రూల్స్ చెప్తున్నాయి. మరి అలాంటిది ఇలా పొలిటీషియన్స్ ఎట్లా తీసుకొస్తున్నారు? మీరు ఎగ్జామిన్ చేయండి. ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఓపెన్ జితేందర్ గారిని, మాజీ డీజీపీ జితేందర్ గారిని ఎగ్జామిన్ చేయండి. ఆనాడు మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్నారు, ఒకప్పుడు ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్గా పనిచేసిండు, ఆయనను ఎగ్జామిన్ చేయండి. ఆయనను చేయకుండా, పోలీస్ అధికారులను చేయకుండా, ఇది మీ అంతర్గత వ్యవహారం, పోలీసుల అంతర్గత వ్యవహారం. పొలిటీషియన్స్కి ఏం సంబంధం? హరీష్ రావు గారికి ఏం సంబంధం? కేటీఆర్ గారికి ఏం సంబంధం? కేసీఆర్ గారికి ఏం సంబంధం? ఏ ముఖ్యమంత్రి చెప్తారు? ప్రధానమంత్రి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ జోవల్ గారికి చెప్తారా మీరు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయమని? అజిత్ జోవల్ గారు నేను ఇట్లా ఇన్ఫర్మేషన్ సేకరించనని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్తారా? దేశ రక్షణ గురించి ఏమైనా బాధ్యత ఉందా రేవంత్ రెడ్డి గారు మీకు? ప్రజల భద్రత గురించి ఏమైనా బాధ్యత ఉన్నదా? ప్రజలకు వస్తున్న ముప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయని దాని మీద బాధ్యత ఉన్నదా? ట్యాపింగ్ కేసులు ఎదుర్కొంటున్న సజ్జనార్ గారు ఇవాళ సిట్ చీఫ్గా ఎట్లా అవుతారు? ఏ బేసిస్ మీద అవుతారు? ఎప్పుడైనా ఆలోచించిందా? ఇవన్నీ కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకగా మడమ తిప్పకుండా, రాజీ పడకుండా పోరాటం చేస్తున్నది. ఎన్ని కేసులు పెట్టినా బెదరకుండా, 40-50 రోజులు జైల్లో పెట్టినా కూడా బెదరకుండా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీద ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. మీరెన్ని సోషల్ మీడియా వేదికగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మా వ్యక్తిత్వాన్ని హననం చేసినా కూడా మేము బెరవకుండా మీ దోపిడీని నిరంతరం మేము బయట పెడుతూనే ఉంటాం. మాకు ఇదే కేసీఆర్ గారు నేర్పించింది. ప్రజల కోసం పోరాడాలి, తెలంగాణను కాపాడుకోవాలి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాలి, న్యాయబద్ధంగా తెలంగాణ పోరాడి సాధించుకున్న వాటాలను కాపాడుకోవాలి, సంపదను కాపాడుకోవాలి, ఆ సంపద భావితరాలకు అంకితం చేయాలని చెప్పిండు తప్ప మీలాగా ఈ అభివృద్ధి పనులు చేయకుండా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడకుండా కేవలం ప్రత్యర్థుల, ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వాన్ని హననం చేసే నీచమైన సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు. అందుకొరకు మీరు 100 గంటలు ఇంటరాగేట్ చేసినా మీకు తెలిసేది ఒక్కటే, మా గుండెలు చింపినా, మా గుండెలు చీల్చినా మీకు కనిపించేది కేవలం తెలంగాణ ప్రజలు, తెలంగాణ భవిష్యత్తు మాత్రమే. మీలాగా దోపిడీ, దొంగతనాలు చేసే సంస్కృతి మాకు లేదు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అది నేర్పించలేదని చెప్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలి. మళ్ళీ చెప్తున్నాను, ట్యాపింగ్ అనేది నేరం కాదు. ట్యాపింగ్ అనేది దేశ భద్రత కోసం చట్టబద్ధంగా కేవలం పోలీసు శాఖ, ఇంటెలిజెన్స్ శాఖ గోప్యంగా చేసే పని. రెండవది, ఆనాటి ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారే ట్యాపింగ్ చేయాలి, చేస్తేనే ఈ దేశంలో నేరాలు ఆగుతాయి, దేశ భద్రత రక్షించబడుతుంది అని చెప్పిండ్రు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వేదికగా ట్యాపింగ్ జరుగుతుంది అని వారే ఒప్పుకున్నారు. మూడవది, ట్యాపింగ్ చేసిరనే కేసులు ఎదుర్కొంటున్న నాటి డిఐజీ ఎస్ఐపి సజ్జనార్ గారు ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నారు. ఆయన సిట్ చీఫ్గా ఉన్నారు. ఆయన ఈరోజు ఏ నైతిక అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీని ఈ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ కక్షల కోసం, మీ ప్రతీకార వాంఛ కోసం నేను జైలుకు పోయినా కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉండే సీనియర్ నాయకులు కూడా జైలుకు పోవాలి అన్న భావన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. చివరిగా ఒక్కటే మాట చెప్తున్నాం, పోలీసు సోదరులారా, మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఇంతవరకు మేము ఎవరి పేర్లు తీసుకొని మిమ్మల్ని అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని మేము అనడం లేదు. కేసీఆర్ గారు ఆ సంస్కృతికి వ్యతిరేకం. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే అధికారులతో మేము పనిచేయించుకోవాల్సి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో భాగస్వాములై ప్రజల భద్రతను గాలి కొదిలి కేవలం మన పోస్టుల కోసమో, పోస్టింగుల కోసమో, నేను ఆ పోస్టింగ్లో ఉండాలి, నేను అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గర కావాలను, ముఖ్యమంత్రి ఇస్తున్న అక్రమ ఆదేశాలను, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే కొంతమంది దుండగులు ఇస్తున్న అక్రమ ఆదేశాలను పాటిస్తూ మీడియాకు లీకులు ఇస్తూ దీన్ని ఒక మనసు మమత సీరియల్ లాగా, కార్తీక దీపం లాగా, ఎంతెంత దూరం లాగా ఒక సీరియల్ లాగా మార్చి ప్రజలను
ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్న అధికారులు మాత్రం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మీ మీద చర్యలు ఉంటాయి. ఆ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అందుకొరకే దేశ భద్రత దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇచ్చే అక్రమ ఆదేశాలను పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క గౌరవం దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇచ్చే అక్రమ ఆదేశాలు పాటించకూడదని చెప్పి మనవి చేస్తూ మరి మరొక్కసారి కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఈరోజు మరి పిలవడం తప్పు, దాన్ని ఖండిస్తూ మరి మరొకసారి దీనికోసం మరి తెలంగాణ ప్రజలకు గొంతుగా నిలబడ్డ అందరి బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం చేయొచ్చని చెప్పారు, కానీ ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు చేశారని ఆరోపణ. కవిత కూడా తెలంగాణ జాబ్ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా ఒక ఆరోపణ చేశారు, తన భర్త కోర్టు ఏం చెప్తున్నారు? మన్మోహన్ సింగ్ గారు దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ అవసరము అని చెప్పారు. దేశ భద్రత కోసం, దేశ భద్రత అనేది ఎవరి వల్ల దేశ భద్రతకు ముప్పు ఉందనేది ట్యాపింగ్ చేసే అధికారికే తెలుసు. ఆ ట్యాపింగ్ చేసే అధికారి పలానా నెంబరు మానిటరింగ్లో పెట్టినప్పుడు తప్పకుండా దాని పక్కన కారణం రాస్తాడు. ఆ కారణం రాస్తే ఆ కారణం చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ వాళ్ళ ముగ్గురు సాటిస్ఫై, 2 నెలల తర్వాత రివ్యూ కమిటీ సాటిస్ఫై అయితేనే ఆ ఫోన్ ట్యాపింగ్లోకి వస్తుంది. ఎవరి ఫోన్లు ట్యాపింగ్ ఉన్నాయి, ఎవరి ఫోన్ల వల్ల ఎవరి వల్ల దేశ భద్రతకు ముప్పు ఉందనేది రాసే అధికారికే తెలుసు. ఆ పేర్లు ఎవరు ఉన్నాయి అనేది అది అధికారే తెలుసు. ఎందుకు పెడుతున్నా అనేది అధికారికే తెలుసు. అది పొలిటీషియన్స్కి సంబంధం ఉండదు అని నేను చెప్తున్నాను. మన్మోహన్ సింగ్ గారు కూడా అదే చెప్పింది. దేశ భద్రత కోసం 9,000 ఫోన్లు మేము ట్యాప్ చేసినాం, 500 ఈమెయిల్స్ మేము ప్రతి నెల కూడా మానిటర్ చేస్తూనే ఉంటాం. ఎవరి ఈమెయిల్స్ ఎందుకోసం మానిటర్ చేస్తున్నారు, ఎవరి ఫోన్లు ఎందుకోసం ట్యాప్ చేస్తున్నారు అనేది అది ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా ఎవరు చెప్పరు. అవి కేవలం పోలీస్ అధికారులకే తెలిసి ఉంటుంది. అవి ఎక్కడ కూడా బయటకు రావు. అది కేవలం కమిటీకే తెలుసు, అధికారులకే తెలుసు. థ్యాంక్ యూ మిత్రులు. సజ్జనార్ చెప్తున్నారు చాలా లోతైన విచారణ జరుగుతుంది.